వైశాఖ పురాణం 13వ అధ్యాయం. నారద మహర్షి అంబరీష మహారాజుతో ఇలా పలికారు. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు, మునివర్య మన్మధుని భార్య రతీదేవి అసూన్య శయన వ్రతాన్ని చేసినట్లుగా చెప్పారే, ఆమెకు ఆ వ్రత విధానాన్ని దేవతలు చెప్పినట్లుగా మీరన్నారు. దయుంచి నాకు కూడా ఆ వ్రత విధానాన్ని వివరించండి. ఆ వ్రతంలో చేయవలసిన దానము, పూజా విధానము, దాని ఫలము మొదలైన వాటిని కూడా నాకు చెప్పండి అని అడిగాడు. అప్పుడు సుతదేవుడు, మహారాజా విను, అసూన్య శయనం అనే వ్రతం సర్వ పాపాలని పోగొడుతుంది. ఈ వ్రతాన్ని శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవికి చెప్పాడు. ఆ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీలమేఘశ్యాముడైనటువంటి విష్ణువు లక్ష్మీ సమేతముగా ప్రసన్నుడై సర్వ పాపాలను పోగొట్టి సకల శుభాలను ఇస్తాడు. ఈ వ్రతాన్ని ఆచరించి గృహస్థు ధర్మాన్ని పాటించిన వారు సఫలమైన గృహస్థు జీవనాన్ని గడిపి సర్వ సంపదలను పొందుతారు. అలా చేయని వారికి శుభాలు ఎలా కలుగుతాయి అన్నాడు. శ్రావణ మాసమున శుద్ధ విధియనందు ఈ వ్రతాన్ని ఆచరింపాలి. ఈ వ్రతమును ఆచరించేవారు 4 మాసాలు కూడా హవిష్యాన్నమును అనగా పాయసాన్నే భుజించాలి. పారణ దినమున లక్ష్మీ సమేతుడగు శ్రీ మహావిష్ణువును అర్చించి చతుర్విధ భక్ష్యములను వండి నివేదన చేయాలి. కుటుంబము గల సద్బ్రాహ్మణుని పూజించి వానికి చతుర్విధ భక్ష్యములను వాయనం ఇవ్వాలి. బంగారు లేదా వెండి లక్ష్మీనారాయణ ప్రతిమను చేయించి పట్టు వస్త్రాలు, తులసి మాలికలు మున్నగు వాటిని సుగంధ వస్తువులతో పూజించాలి. శయ్యాదానములు, వస్త్రదానములు చేసి బ్రాహ్మణ భోజనము, దంపతుల పూజ చెయ్యాలి. ఈ విధంగా శ్రావణ మాసం మొదలు 4 మాసాలు విష్ణువును లక్ష్మీ సమేతంగా పూజించాలి. తర్వాత మార్గశరము, పుష్యము, మాఘము, పాల్గొనము అను 4 మాసాలందు లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుని పూజించాలి. తర్వాత చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము అను 4 మాసాలందు కూడా శ్రీహరిని రుక్మిణీ సమేతముగా ఎర్రని పుష్పములతో పూజించాలి. భూదేవ సహితుడు, సనందనాదిముని సంస్థుతుడు, పరిశుద్ధుడు అయినటువంటి శ్రీ మహావిష్ణువుని అర్చించాలి. ఈ విధంగా చేసి ఆషాఢ శుద్ధ విధియనందు ముగించి అష్టాక్షరీ మంత్రం చేత హోమాన్ని చెయ్యాలి. మార్గశరము మొదలైన 4 మాసాల పారణయందు విష్ణు గాయత్రితో హోమాన్ని చెయ్యాలి. చైత్రాది చతుర్మాసముల యందు పురుష సూక్త మంత్రములచే హోమాన్ని చెయ్యాలి. పంచామృతాలను, పాయసమును, నేతితో వండిన బూరెలను నివేదించాలి. శ్రావణాది చతుష్టయమున పూజ, హోమము, భక్ష్య నివేదన చెయ్యాలి. లక్ష్మీనారాయణ ప్రతిమను శ్రావణాది మాస చతుష్టయ పూజకు ముందుగానే దానమియ్యాలి. శ్రీకృష్ణ ప్రతిమను మార్గశీర్షాది మాస చతుష్టయ పూజా మధ్యమున దానమియ్యాలి. చైత్రాది మాస చతుష్టయ పూజాంతమున వెండి వరాహమూర్తిని దానమియ్యాలి. అప్పుడు కేశవాది 12 నామాలతో 12 మంది బ్రాహ్మణులకు యథాశక్తిగా వస్త్రాలంకారములను దక్షిణతో ఇయ్యాలి. నేతితో వండిన బూరెలు ఒక్కొక్కరికి 12 చొప్పున దానమివ్వాలి. తర్వాత మంచాన్ని, పరుపును ఉంచి దానిపై కంచు పాత్రపై సర్వాలంకృత భూషితమగు లక్ష్మీనారాయణ ప్రతిమను ఉంచి విష్ణు భక్తుడు, కుటుంబవంతుడు అగు ఆచార్య బ్రాహ్మణునికి దానమిచ్చి బ్రాహ్మణ సమారాధన చెయ్యాలి. లక్ష్మ్యా అసూన్య శయనం యథా తప జనార్దన శయ్యా మమ ప్రసూన్య స్యాద్దా వేనవేన కేశవ అని దానమంత్రాన్ని చెప్పి దానమిచ్చి అందరికీ భోజనమైన తర్వాత తాను భుజించాలి. పై శ్లోకము యొక్క భావము ఏమనగా, స్వామి జనార్దన, నీ శయ్య లక్ష్మీ సహితమై ఉన్నట్లుగా నా శయ్య కూడా సదా అశూన్యమై ఈ శయ్యాదానము చే ఉండుగాక. ఈ వ్రతమును భార్య లేని పురుషుడు చెయ్యొచ్చు, విధవా స్త్రీ చెయ్యొచ్చు, దంపతులు చెయ్యొచ్చు, ఎవరైనా కూడా ఈ వ్రతాన్ని చెయ్యవచ్చు. శృతకీర్తి మహారాజా, నేను నీకు ఈ వ్రతమును పూర్తిగా వివరించాను. ఈ వ్రతమును ఆచరించినట్లయితే శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడవుతాడు. ఆయన అనుగ్రహాన్ని పొంది జనులంతా కూడా ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో, శుభలాభములతో సంతుష్టులై ఉంటారు.
కాబట్టి యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించి భగవద్ అనుగ్రహమును పొందాలి. భగవద్ అనుగ్రహం చేత ముక్తి కూడా సులభం అవుతుంది. మహారాజా, నీవడిగిన అశూన్య శయన వ్రతమును వివరించాను. నీకు మరేమైనా సందేహాలు ఉన్నాయా అని శృతదేవముని శృతకీర్తి మహారాజుతో అన్నాడు. అప్పుడు శృతకీర్తి మహారాజు, ఓ మహాముని, వైశాఖమున ఛత్రదానము అనగా గొడుగును దానం చేసినందువల్ల వచ్చే పుణ్యాన్ని నాకు వివరించండి. శుభకరములైన వైశాఖ మాస వ్రతాంగ విధానములను ఎంత విన్నా నాకు తృప్తి కలుగుటలేదు. మరిన్ని విషయాలను నాకు తెలియచేయండి అని కోరాడు. వైశాఖ పురాణం 13వ అధ్యాయం సమాప్తం.